సో ఈరోజైతే ఫస్ట్ వీడియో చేశాను అనమాట. అయితే వ్లాగింగ్ కొత్త మనం సర్లే కానీ లొకేషన్ కోటిపల్లి రేవు. బట్ అందరూ అక్కడ ఏంటంటే పంట ఉంటుంది కదా, ఆ లొకేషన్ దగ్గరికి వెళ్తారు. బట్ ఇదైతే ఎవరు రాడు మ్యాక్సిమం. మన ఈస్ట్ గోదావరిలో ఏంటంటే ఒక్క గోదావరిలోనే ఒక 5 to 10 ప్లేసెస్ ఉంటాయి. అవి ఎక్స్ప్లోర్ చేసి చూపిద్దాం. ఎలాగంటే ఇప్పుడు గోదావరి అంటే ఓన్లీ పంట ప్లేసే, అదొక్కటే ఎక్స్ప్లోర్ అవుతుంది. ఇంకేంటంటే గోదావరి వెళ్తున్న ప్లేసెస్లో అదే కోటిపల్లిలోనే నాకు తెలిసి 4-5 ప్లేసెస్ ఉన్నాయి, ఇంకా తెలియనివి ఉన్నాయి. సో అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. బట్ ఏంటంటే మనం ముందు దాని దగ్గరికి వెళ్దామంటే అక్కడ కనిపిస్తుంది కదా బోట్స్, అక్కడ ఒక పాంచల్ టైప్ ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి చూస్తే వెళ్ళేవాళ్ళు ఎవరు లేరు. సో వెళ్ళినప్పుడు ఎవరైనా ఉంటే అది ఎక్స్ప్లోర్ చేయాలి. ఎప్పటి నుంచి అనుకుంటున్నాను అది, బట్ అవ్వట్లే. సో అది ఒకసారి ఏంటంటే నా మెమొరీ, ఒకసారి నేను సేమ్ అక్కడ ఎక్కితే ఒక ఆయన నన్ను మా ఫ్రెండ్ గారిని తీసుకొచ్చారు. ఈ లొకేషన్ నుంచి పంట మీద తీసుకెళ్లారు అనమాట. తీసుకెళ్ళి ఆయన వెళ్ళిపోయారు. మాకేమో లొకేషన్ తెలియదు, అప్పుడే కొత్త మాకు. అప్పుడు బండి వచ్చిన కొత్తలో నా ఇంటర్ సెకండ్ ఇయర్లో అనమాట. సో అప్పుడే ఎలా తీసుకెళ్లారు, ఈ లొకేషన్ నుంచి తీసుకెళ్లారు. సో మాకేమో లొకేషన్ ఐడియా లేదు. ఆయనకి ఫోన్ చేద్దామంటే ఫోన్ నెంబర్ తెలియదు, ఎవరో కూడా తెలియదు. రెండు బాబు ఫ్రీగా తీసుకెళ్తానండి తిప్పుకుంటూ తీసుకొచ్చాడు ఇవన్నీ లొకేషన్స్. అప్పుడు అలవాటు అయిపోయింది అనమాట నాకు ఈ లొకేషన్. బట్ ఎవరు రారు, కానీ లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది ఎక్కడంటే మీకు ఐడా కోటిపల్లి రేవు బ్రిడ్జ్ ఉంది కదా, రైల్వే బ్రిడ్జ్ వేస్తున్నారు కదా, సో దాని దగ్గరలో అనమాట ఈ లొకేషన్. సో మాకు అప్పుడు అలవాటైన ఈ లొకేషన్ అనమాట ఇది. ఎలా అవుతుందయ్యా, ఎలా చేస్తారయ్యా వ్లాగింగ్. సో అది ఎక్స్ప్లోర్ చేద్దాం. గోదావరిలో దగ్గరలోనే ఒక్క గోదావరి ప్లేస్లోనే 4-5, ఇప్పుడు గన్నవరం ఉంది. సో అక్కడ లంకెల గన్నవరం అని, పి గన్నవరం అని, అలా 4-5 లొకేషన్లు ఉన్నాయి ఒకే గోదావరి. కాకపోతే ఇంకా చాలా లొకేషన్స్ ఉన్నాయి, అవి ఎక్స్ప్లోర్ అవ్వట్లా. సో అది మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సేమ్ ఎలాంటిది, ఎందుకంటే అరే ఎప్పుడు చూసి ఆ పంటి లొకేషనే కదరా స్టేటస్ పెట్టేది. సో మనం అవి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇందులో కొట్టుకుపోతే పరిస్థితి ఏంటి మాస్టర్, ఫ్లోటింగ్ వీడియో కోసం తెప్పలు. బట్ ఇన్ని దాటి వెళ్ళామంటే ఆ లొకేషన్ వర్త్ మా నిజంగా వర్త్. ఇందాక మొత్తం అక్కడ పడిపోయా, బ్యాడ్ అయిపోయినాయి అనుకో, అది వేరే విషయం. మ్యాటర్ ఏంటంటే సైకిల్ తుక్కు కింద పాడైపోయింది. అంటే అటు నుంచి తీసుకెళ్దాం సైకిల్, తొక్కుంటే వెళ్ళిపోదాం అన్నట్టుగా సైకిల్ దింపాను అనమాట కిందకి. అందులోకి మొత్తం నేను పడిపోయా, సైకిల్ పడిపోయింది. సో అది చూద్దాం ఏమవుతుందో. కడగాలరా బాబు. కాబట్టి సరిపోయింది కానీ అమలాపురం నుంచి కోటిపల్లి 10 కిలోమీటర్లు. తక్కువ వచ్చారా అంటే సైకిల్ ఒకటి కడిగి మళ్ళీ ఎడి ఒకటి ఎక్కాము. లొకేషన్ బాగుంటాయి, చాలా బాగుంటాయి. సో బాగానే ఉంది, హెల్త్కి మంచిది అంటారు కానీ అలా ఈ పనులకి అది మన బండి ఏదో హైదరాబాద్లో ఉండిపోయింది, అది తెచ్చుకోవాలంటే పైసలు ప్రాబ్లం. నాకు 50,000 బండి 2,000 ఎట్టి తీసుకురాలేకపోతున్నా అక్కడి నుంచి. వెళ్ళాలి, ఈ వీకెళ్ళి తీసుకురావాలి. దానికంటే ఒక స్టోరీ ఉంది. ఇది మన BMW ఇది డిఎస్ఏ అప్పుడు నాకు 6th లో కొని ఇచ్చారనమాట. 12 years అయిపోతుంది.
10th అయ్యాక మనం అదే ఇంటర్ బైక్ వచ్చాక దీన్ని వాడలేదని మా తాతకి ఇచ్చారు. మా తాత శుభ్రంగా ఆయిల్ పెట్టుకుని మంచి కండిషన్లో పెట్టుకున్నమాట. ఈరోజు మళ్ళీ యూజ్ అయింది. ఈరోజు కింద ఐస్ వచ్చేసింది.